పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈ రోజు టాక్ ఆఫ్ ద టుడే షోలో టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ సైక్రియాటిక్ మర్డర్స్. సైకో అంటే ఎవరు, వీళ్ళలా తయారవడానికి గల కారణాలేంటి, దీని గురించి డీప్ గా డిస్కస్ చేసేందుకు మన స్టూడియోకి వచ్చారు సైక్రియాటిస్ట్ డాక్టర్ రుద్ర మరియు వైజాగ్ సిటీ ఎస్పీ రవిశంకర్ గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్, ఈ విధమైనటువంటి చావులు, ఈ సైకోలు చేసే హత్యల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక్కసారి ప్రాణాలు తీయబడితే అది హత్యే. సరిహద్దుల్లో మిలిటరీ వాళ్ళు చేసిన మెర్సీ కిల్లింగ్ అయినా హత్యే. అది ఎంతవరకు న్యాయం అన్నది దానిలో ఉన్న మోటివ్ని బట్టి నిర్ణయించవచ్చు. ఇప్పుడు సైకో అని ఒక మాట అన్నారే, అది తప్పు. సైకో అనే మాటే హిచ్కాక్ సినిమాల ద్వారా వచ్చింది. దాన్ని సైక్రియాటిక్ డిస్టర్బెన్స్ అని కూడా చెప్పొచ్చు. మనోస్థితి సరిగా లేనివారు కొన్ని సమయాల్లో ఏదో ఒక సందర్భంలో హత్య చేసే అవకాశం ఉంది, కానీ దానికి ఎలాంటి మోటివ్ ఉండదు. సార్, ఈ మధ్య కాలంలో వరుసగా హత్యలు జరగడానికి గల కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ యూ మస్ట్ అండర్స్టాండ్ సంథింగ్. ఇలాంటి హత్యలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఒక్కో హత్యకు ఒక్కో కారణం ఉంటుంది. మరీ యంగ్స్టర్స్ లో అయితే ఈగో, సెక్స్, డ్రగ్స్, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. డాక్టర్, ఇలాంటి హత్యలు చేసేవారు వీళ్ళు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు? ఎలాగైనా ఉండొచ్చు. మనలో ఒకరిగా ఉండొచ్చు, కాలేజీ స్టూడెంట్లా కూడా ఉండొచ్చు. సైకోలు ఇలాగే ఉంటారని ఏమీ లేదు. వాళ్ళు చంపాలని డిసైడ్ అయితే ఫ్రెండ్స్, రిలేషన్స్. ఫ్రెండ్స్ని కూడానా? అవును, ఇలా ఎవరిని వదిలిపెట్టరు. ఇలాంటి వాళ్ళు అబ్నార్మల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉంటారు.
డాక్టర్ గారు, మీరు ఇప్పుడు అబ్నార్మల్ పర్సన్స్ గురించి, ఈ సీరియల్ కిల్లర్స్ గురించి జనరల్గా మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి వాళ్ళు హత్యలు చేయడమే మోటివ్గా పెట్టుకుంటారు. దానికి రీజన్ ఏంటి? అలాంటి వాళ్ళకి రీజన్ అంటూ ఏమీ ఉండదు. డబ్బు కోసమో సెక్స్ కోసమో ఇలాంటి సీరియల్ కిల్లింగ్ చేస్తూ ఉంటారు. సార్, సమాజం ఇలాంటి సైకోల బారిన పడకుండా ఉండడానికి యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా గ్రూప్గా వెళ్లే యువత గ్రూప్లో ఉన్న వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే ఏ అనుమానాస్పద విషయాన్నైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటేనే ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ బై ఇట్ సెల్ఫ్. ఈ ప్రోగ్రాం చూస్తున్న మా ప్రేక్షకులకు మీరు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు? ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఆపడానికి పబ్లిక్ సహకారం. హలో సార్. హలో. ప్రవీణ్, గుడ్ మార్నింగ్ సార్. నేను మార్నింగ్ మెయిల్ చేసిన ఆర్డర్స్ అన్ని పర్చేస్ చేసావా? ఇంకా లేదు సార్. అది మెయిల్లో. చూడు ప్రవీణ్, 5 ఏళ్ల క్రితం వైజాగ్లో ఆల్ పాయింట్ డోర్స్ అనే ఒక చిన్న కంపెనీ ఈరోజు స్టేట్లోనే నెంబర్ 1గా ఉంది. దీని ఇండియాలోనే నెంబర్ 1గా చేయాలన్నది నా ధ్యేయం. సో మనం అందరం యాక్టివ్గా వర్క్ చేయాలి. ఓకే? షూర్ సార్. బై ద వే, నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదు. అబ్రాడ్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓకే, ఎస్ సార్. బాయ్. హలో, సిగ్నల్ వీకా? ఆల్రెడీ సిగ్నల్ దగ్గర ఉన్నాం కదా. అరుణ్, రే అరుణ్, లేరా, లే. వీడిలా లేచేలా లేడు వీడిని. రే లేవరా. పూజ బాగా చేయరా? చేద్దాం, నేను తీసుకుంటాలే. మైలోగాడు ఎక్కడరా? ప్రియా వస్తుంది కదరా, వాడి ఈ పాటికి ఎయిర్పోర్ట్లో ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఐ జస్ట్ గెట్ డౌన్ ఫ్రమ్ ద ప్లేన్. ఈ తాజ్ హోటల్కి వెళ్ళే దారి చెప్తారా? సారీ, నో ఐడియా. వైజాగ్కి నేను కొత్త. రియలీ కూల్. నువ్వు ఊరికి కొత్తే, నేను ఊరికి కొత్తే. రండి కలిసి వెతుకుదాం. ఓనర్ సీట్లో కూర్చున్నా మరేది అవ్వట్లేదు. అలాంటిది నీ లండన్ ఫ్రెండ్ పికప్ చేసుకున్నావు ఎక్కడ? అదిగో తనే. ఆవిడ నీ ఫ్రెండ్? అవును. వద్దుజా, చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది. నా లెవెల్ కాదు. నువ్వెళ్ళి తీసురా, నేను ఇక్కడే ఉంటాను. ఏ రాబోయ్. ప్రియా, దిస్ ఇస్ మైలో. మైలో, ప్రియా. ఇతనేనా మైలో? ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యు. జో పద పద మాట్లాడుకుందాం కార్లో. మైలో డ్రైవర్ ఎక్కడా? ఆడి గారు బుక్ చేశాను, ఈరోజు డెలివరీ తీసుకురావడానికి వెళ్ళాడు. ఏ జో, ఇంతకీ నీ షూటింగ్స్ ఎలా ఉన్నాయి? ఏదో అలా యాజ్ యూజువల్. ఆవిడకే 3 ఏడుపు సీన్లు 6 డ్యూయట్లతో హ్యాపీగా ఉంది. బేలు చూడు, చిన్నపిల్లలకు బుద్ధి లేకుండా రోడ్డు మీద వాలీబాల్ ఆడుతున్నారు. ఏ మైలో వద్దు, పక్కన నుంచి వెళ్ళిపోదు. నువ్వు కంగారు పడు జో, నేను చెప్తాను సంగతి. రేయ్, ఎవడ్రాడు గ్రౌండ్ ఆడుకుంటూ వాలీబాల్ కారు మీద ఆడుతున్నాడు? రేయ్, కావాలని ఎత్తారేంట్రా? ఆ మాత్రం దానికి ఓ చేస్తున్నావు. ఎల్రా. చేయడం ఏంట్రా? కార్కి ఏమైనా అయితే మీ బాబు ఇస్తాడా? మైలో, కార్తీక్ పోదాం. రేయ్ చూడరా ఫిగర్. ఇద్దర్రా, అందుకే మనోడు రెచ్చిపోతున్నాడు. హలో, ఈ కర్రోడికి 2 ఫిగర్లా? రేయ్ ఏం పిల్ల వస్తావా? మా గేమ్ లో 2 తక్కువయ్యారు. మిమ్మల్ని ఆడిస్తలే. శ్యామ్, వాడు మన మైలోగాడు కదా. రేయ్, అమ్మాయిలతో మాట్లాడరా? రేయ్ చెయ్యిరా, చెయ్యి నీ
రే మన వాళ్ళేరా ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. ఎవడ్రా అది? ఏంటి రండి అందరూ ఎంజాయ్ చేద్దాం. మీ వాడు నా ఒక్క పంచికే పడిపోయాడు కదా. ఏయ్, నా గురించి కూడా చూడరా. ఒక్కడిని చూసుకుంటాం కదరా. ఏంటిది జో? ఇది వేసుకో, కోపం తగ్గి ప్రశాంతంగా ఉంటావు. అర్థమైందా? చైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చిన ఫెంక్షూ చైన్ ఇది. ఓకే, షోలే. ఏదో ఇంతటితో పోవడం వల్ల మంచిదైంది. పోలీస్ కేసు అది ఇది అయ్యి ఉంటే వదిలేయండి, ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఏం ప్రయోజనం. జో, జ్యూస్ తీసుకురావే. ఓకే మా. హలో, చెప్పు రోహిన్, పర్చేస్ కంప్లీట్ అయిందా? ఏంటి ప్రియా, ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నట్టు జో చెప్పింది. అవునా ఆంటీ, ఇండియాలో ఉన్న టెంపుల్స్ కల్చర్స్ పైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రాజెక్ట్ చేస్తున్నాను అంతే. ప్రియా బయలుదేరు. సిరిపురం వెళ్తుంటే సంపత్నాయక టెంపుల్ పక్కనే ఒక అమ్మవారి కోవిల. ఈ టైంలో అక్కడ వేడివేడిగా ప్రసాదం పెడుతుంటారు. నువ్వు ఇప్పుడే బయలుదేరు అనుకో, నీకు ప్రాజెక్ట్ పని అయిపోతుంది, నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఎలా ఉంది ఐడియా? ఒక జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు కూర్చోరా. నువ్వు చెప్పు ప్రియా. ఇవన్నీ ఇంతకు ముందు చెన్నైలో తీసిన ఫొటోస్. ఇలాంటి ఫోటోలు గుడ్ల ముందు అమ్ముతారు, దీన్ని తీయడం ఎందుకు? మళ్ళీ ప్రాజెక్ట్ అని బిల్డప్ ఒకటి, టైం వేస్ట్. ఇక్కడి టెంపుల్స్ ని కూడా ఇలాగే తీయాలి. అరుణ్ ఓసారి వీడు చూడు. టెంపుల్ పైన ఆ శిల్పాలు అయితేనే చూస్తాడు. ఆంటీ, ఏంటి అరుణ్? జ్యూస్ రెడీ అయిందా? ఏంటి లండన్ నుంచి ఫ్రెండ్ వస్తే మమ్మల్ని పట్టించుకోవా? అమ్మ వస్తుంది. రాని, ఊరుకోరా, నీకేం పోయింది? అందరం ఇక్కడే ఉన్నాగా, డల్గున్నావేంటి? రోజు షూటింగ్లు, మేకప్లు, లైఫ్ బోర్ కొడుతుందిరా. చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తూ. మనం బోర్ అనుకుంటే ఏదైనా బోరే. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అవును, చెప్పడానికి బానే ఉంటుందిలే. హలో, చెప్పండి ప్రీతి. ఓకే, వీడికి ఫోనే జీవితం. ఏమా, శామ్తో పెళ్లి గురించి మాట్లాడమన్నాను, మాట్లాడావా? ఏంటి పెళ్ళా? తనకి ఫోన్ మాట్లాడడానికే సరిపోతుంది జీవితం. ఇంకా ఎన్నేళ్ళని మీరిద్దరు లవ్ వంటి ఇలా తిరుగుతుంటారు? ఓకేమ్మా, ముందు శామ్తో వాళ్ళ ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడమని చెప్పు. చెప్తానులే. నువ్వు నోరు మూసుకుని ఇక్కడ కూర్చుని దాన్ని తిప్పు. అదేం చెప్తుందో అది మాత్రం చెయ్యి. కమ్. ఓకే, తిప్పేసా. తిరుగుతోంది. రైట్ హ్యాండ్ తీసి